ర్యాంకర్లను ఎలా చూడాలి ఏముంది సార్? కళ్ళజోడు పెట్టుకు చూస్తాం సార్. కాదు, ఏ కళ్ళజోడు పెట్టుకు చూడాలి. అదేంటి సార్, ఏ కళ్ళజోడు పెట్టుకు చూడటం ఏంటి? ఓ పని చేస్తాను సార్, నేను ప్రత్యేకంగా రేబాన్ కళ్ళజోడు అలా కాదు. ర్యాంకర్లను మీరు ఎలా చూడకూడదో ముందు చెప్తాను. ర్యాంకర్లందరూ కూడా చాలా గొప్పవాళ్ళు కానే కాదు. ర్యాంకర్లు అసలు ఈ భూప్రపంచంలో దివి నుంచి భువికి దిగి వచ్చిన మహానుభావులు కాదు. ర్యాంకర్లను నేను రోజు కలిస్తే చాలా ఐఏఎస్ అయిపోతాను భ్రమ. ర్యాంకర్లు చెప్పిన ప్రతిదీ రాసేసుకుని నేను ఐఏఎస్ అయిపోతాను కానే కాదు. ర్యాంకర్లు ఫోటోలు పెట్టేసుకుని ర్యాంకర్లాగా కానే కాదు. ర్యాంకర్ల వ్యక్తి పూజ చేస్తే అంతకన్నా భూప్రపంచంలో తప్పు మరొకలేదు. నేను ర్యాంకర్లను ఇక్కడ తక్కువ చేయడం లేదు. ఇంతవరకు మాట్లాడిన మొక్క మాత్రమే తీసుకెళ్లి ర్యాంకర్లకి పంపిస్తే మాత్రం నేను ర్యాంకర్లను తక్కువ చేసినట్టు అనిపిస్తుంది. అలా ఎవరైనా పంపిస్తే పెద్దగా భయపడే బ్యాచ్ కాదు నేను. ర్యాంకర్లను ఎలా చూడాలంటే, వాళ్ళు ఒక కష్టం పడ్డారు, ఆ కష్టం నువ్వు కూడా పడు. వాళ్ళు చాలా పరిశ్రమ చేశారు, ఆ పరిశ్రమ నువ్వు కూడా చేయి. వాళ్ళు మెంటల్గా బ్యాలెన్స్ తప్పలేదు, నువ్వు కూడా తప్పకుండా నిలబడు. వాళ్ళు ర్యాంక్ సాధించడం కోసం ప్రత్యేకంగా తమను తాము చెక్కుకున్నారు. ఐ రిపీట్ దిస్ వర్డ్, తమను తాము చెక్కుకున్నారు. ర్యాంక్ అవ్వడానికి కారణం ర్యాంకరే, ఇంకెవ్వడు కాదు. కోచింగు కాదు, మాస్టరు కాదు, మెంటారు కాదు, ఎవ్వరూ కాదు. నువ్వు ర్యాంకు రాకపోవడం కూడా వీడెవరో కారణం కాదు. కానే కాదు. అలానే కోచింగ్ సెంటర్ పాత్ర, గురువు పాత్ర లేవని నేను అంటలేదు. దయచేసి మళ్ళీ వాళ్ళని తక్కువ చేయడం కాదు. వాట్ ఐ వాంట్ టు కన్వే, కోచింగ్ సెంటర్లో ప్రతి ఒక్కరికి అంత బాగా చెప్పడానికి ప్రతి కోచింగ్ సెంటర్ ప్రయత్నిస్తుంది. మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత కోచింగ్ సెంటర్లు ఎక్కడా కూడా క్వాలిటీని ఇవ్వకుండా మేనేజ్ చేయలేవు. క్వాలిటీ ఇవ్వకపోతే కోచింగ్ సెంటర్లు మూసుకోవాల్సి వస్తుంది. అందుకని కదా తప్పదు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అందుకని మార్కెట్ ఎకానమీలో, ప్రైవేటైజేషన్లో ప్రతి ఒక్కళ్ళు క్వాలిటీని ఇవ్వాల్సిందే. ఆ క్వాలిటీ ఇచ్చే క్రమంలో అడుగులు ముందుకు వేయాల్సిందే, శ్రమపడాల్సిందే. అందుకని ర్యాంకర్లను పూజించడం కాకుండా ర్యాంకర్ల వెనకాలన్న పరిశ్రమను ఆదర్శంగా తీసుకోండి, వాళ్ళ శ్రమను ఆదర్శంగా తీసుకోండి, వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ను ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఐఏఎస్ అవ్వడం కోసం నువ్వు అంత కష్టపడాలని పెట్టుకో. అప్పుడు వ్యక్తి పక్కన పెట్టేసి అతని యొక్క స్వభావాన్ని మాత్రమే తీసుకుంటావు. అప్పుడు ఎదగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే దేవుణ్ణి ఈశాన్య మూలలో పెట్టి ఉంచేసినట్టుగా, విగ్రహంలో పెట్టి ఉంచేసినట్టుగా దైవత్వాన్ని అర్థం చేసుకొని మూర్ఖుల్లాగా మనం ఉండిపోతాం. అది నా భయం. IAS for All ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.